జ్యోతి వచ్చేటప్పటికి టైటిల్తో రైతన్నకు ఉరి, భూ యాజమాన్య హక్కు చట్టంతో సంకటం, అడ్డగోలుగా జగన్ సర్కార్ తయారీ, భూ హక్కులకే ఎసరు తెచ్చే ప్రమాదం, కేంద్రం వద్దన్న అంశాలు చేర్చిన వైను, భూములపై వివాదాలు ఏర్పడితే రైతులు కోర్టులకు వెళ్లే అవకాశం లేదు, ట్రిబ్యునల్ పేరిట రెవెన్యూకు పవర్, వారి దయ ఉంటేనే రైతులకు హక్కులు, అక్రమార్కులకు వంత పాడితే అంతే, హక్కులకు హైకోర్టే రైతుకు దిక్కు అంటూ ఒకటి. నేను మొన్ననే చెప్పా, అది అంటే వీళ్ళు ముందు ఒక అబద్ధాన్ని ప్రచారంలోకి తీసుకొచ్చారు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అన్నటువంటి దాంతో ఏదో జరుగుతుందని. సరే, చంద్రబాబు చెప్తే ఎవరూ పట్టించుకోలేదు కాబట్టి పవన్ కళ్యాణ్తో చెప్పించారు, మీ భూములు లాగేసుకోవడానికి ప్రయత్నిస్తున్నారు అన్నట్టుంది. భూముల రిజిస్ట్రేషన్లో జరిగే అక్రమాలు అవకతవకలకు సంబంధించినటువంటి పరిష్కార దిశగా తీసుకొచ్చినటువంటి చట్టం, అది కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు తీసుకొచ్చిన చట్టం. నేను ఆ రోజునే చెప్పాను. ఇప్పుడు దాంట్లో మళ్ళీ వీళ్ళు ఏం వక్రీకరిస్తున్నారు, కేంద్రం చెప్పినా కొన్ని పెట్టారు అన్నటువంటి. బేసిక్ సమస్య ఏంటంటే, ఒక మన స్థలంలోకి వచ్చేసి ఒకడు నాది ఇది అనగానే అక్కడ ఇద్దరం పోలీస్ స్టేషన్కి వెళ్తే సివిల్ లిటిగేషను, మీరిద్దరు కూడా ఆ స్థలం నుంచి పక్కకి వెళ్ళిపోండి అంటారు. ఏళ్ల తరబడి అట్లా సాగిపోతుంది. 20 ఏళ్ళు 30 ఏళ్ళు ఇట్లా సివిల్ లిటిగేషన్స్ ఉన్నాయి. ఆ మధ్యన ఏదో కథంది 70 ఏళ్ల తర్వాత తీర్పు వచ్చింది కూడా ఉంది, గుర్తుంది కదా. 20 ఏళ్ళు వేస్తే కేసు 85 ఏళ్ళలోనో 90 ఏళ్ళలోనో వచ్చింది తీర్పు. అలా ఉంటాయి సివిల్ లిటిగేషన్స్లో. లాయర్లను పెట్టుకోవాలి, డబ్బులు ఉండాలా, సామాన్యుడికి ఎట్లా సాధ్యమవుతుంది? దానికి పరిష్కారం ఏంటి? అసలు రెవెన్యూ అధికారికి తెలుసు అది కరెక్ట్ ఎవరిది అన్నటువంటిది. వాళ్ళ దగ్గర ఉన్నటువంటి చట్ట ప్రకారం ఆ కాగితం డూప్లికేటా ఒరిజినల్లా అన్నటువంటి వాళ్ళకి తెలుసు. కాబట్టి వాళ్ళ దగ్గరే పరిష్కారానికి ట్రిబ్యునల్స్ అన్నటువంటి వ్యవస్థ కేంద్ర ప్రభుత్వం సూచించినటువంటిది, ఆదేశాలు ఇచ్చినటువంటిది. దాన్ని అమలు చేస్తుంటే లాయర్లు ఫీల్ అవుతున్నారు. ఎందుకు? అసలు దాదాపుగా 100కి 90 మంది లాయర్లకి ఆదాయమే ఈ సివిల్ లిటిగేషన్స్. ఇప్పుడు అది పోతుందని వాళ్ళు ఆ మధ్యన కోర్టులు బహిష్కరించారు కూడా. పబ్లిక్ ఎవరు పట్టించుకోలేదు. ఎందుకంటే చివరికి పబ్లిక్ ఎట్లా అయిపోయింది, కోర్టుల చుట్టూ తిరగలేక ఊళ్ళల్లో ఉన్న రాజకీయ నాయకుల దగ్గర